తిరుమల తిరుపతి లడ్డు విషయంలో శాసన మండలిలో ఇటు వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇటు చంద్రశేఖర్ కావచ్చు, ఇంకా ముఖ్యమైన అందరు నాయకులు కూడా తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఇట హెరిటేజ్ పాత్ర ఉంది అంటూ శాసన మండలి దద్రెళ్లే విధంగా ఇక్కడ శాసన మండలిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపైన ఈరోజు కూటమికి చెందిన నాయకులు అందరూ కలిసి ఇటు బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీలు కలిసి అందరూ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు బేదా రవిచంద్ర, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా జనసేన పార్టీ తరపున సుజయ్ బాబు, అదేవిధంగా బీజేపీ తరపున ఇటు జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటు వైసీపీ ఎమ్మెల్సీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పటాన్ని శాసన మండలిలో ఈ ప్లకార్డులాగా పైకెత్తి చూపడం అంత దారుణమైన సంఘటన దేశంలో ఎక్కడా చూడాలని చెప్పి ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చేతనైతే సహాయం చేయండి, లేకపోతే గమ్మునండి. ఆ దేవాది దేవుడైన వెంకటేశ్వర స్వామి పటాన్ని ఇటు శాసన మండలిలో ప్లకార్డులాగా పైకెత్తి చూపటం, పైగా చెప్పులు వేసుకొని ఆ విధంగా తిరగటం అనేది తన మనసును చాలా బాధ కలిగించిందని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు శ్రీధర్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదేవిధంగా జనసేన నాయకుడు సుజయ్ బాబు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. హెరిటేజ్కి ఈ తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఏ సంబంధం లేదని చెప్పి కూడా బేదా రవిచంద్ర తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కావాలని ఇటు మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి ఇటు కూటమి నాయకులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఈ కూటమి నాయకులు అందరూ కలిసి స్థానికంగా ఉండి బీజేపీ జిల్లా పార్టీ కార్యంలో మీడియాతో మాట్లాడుతూ ఇక శాసన మండలి చరిత్రలో, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ప్లకార్డులు పట్టుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని చూపిస్తూ అయిపోయిన తర్వాత కింద పడేసి తొక్కుతూ ఇది చెప్పడమే చాలా పాపం అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన కూటమి నాయకులందరూ తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళందరూ కూడా ఒక మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి వైసీపీ నాయకులు ఇంకైనా మారాలి అని చెప్పి ఇటు కూటమి నాయకులు ఈరోజు మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరమైన విషయమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక సంఘటన జరగకూడదు. ఆల్రెడీ ఒక తప్పు జరిగింది. దానికి న్యాయస్థానాలకి మనం అన్ని విధాల వాళ్ళకి సిట్టు వేసున్నాం. అక్కడ ఏది న్యాయమో అది ఇంకా బయటికి రానేలేదు. అటువంటి టైంలో వేచి చూడాల్సింది పోయి అనవసరంగా బడ్జెట్ సమావేశాల టైంలో మీరు శాసనసభకి రాకుండా వచ్చిన ఒక శాసన మండలిలో బడ్జెట్ గురించి మాట్లాడి దాంట్లో ఏమన్నా మీకు భేదాలు కనిపిస్తే దాని గురించి చర్చించాలి, కానీ అది వదిలేసి ఎన్నో కోట్ల మంది మనోభావాలతో ఉన్న మన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఇలా భ్రష్టు పట్టించి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పులేసుకొని ఆయన ఫోటోని మండలిలోకి తేవడం అనేది నిజంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని అసహించుకుంటుంది. ఇలాంటి పనులా వీళ్ళు చేసేది. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, మహిళలంటే గౌరవం లేదు, అలాగే రాజకీయాలంటే గౌరవం లేదు. దేని మీద నమ్మకము, గౌరవం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారు మన దేశంలో అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే సామరస్యంగా మీరు మాట్లాడాలి. ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే తేల్చుకోవాలి. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మనకందరికీ ఎంతో సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు అందరము కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏ రకంగా మనం గొప్పగా అందించాలి అని చెప్పి మనమంతా తాపత్రయపడుతుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త దీని గురించి పాటుపడుతుంటే అవతల పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతలు, ప్రతి కార్యకర్త, ఎవరు ఏ నాయకుడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలాగా అభివృద్ధి జరగకుండా చూడాలి అనే దానికి బాటలు వేస్తూ వాళ్ళు ఉన్నారు. ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి బాటలు వేస్తూ మన ముఖ్యమంత్రి మనము ముందుకెళ్తున్నాం. నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో నమ్మకంతోనే
తిరుమల అంటే రెండు చేతులెత్తి దండం పెట్టుకోవడం తప్పితే మనకి ఇంకేది గుర్తురాదు ఏ భక్తుడికి కూడా. అంత గొప్ప విశ్వాసం ఆ స్వామి అంటే. అటువంటి స్వామిని గురించి ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడము అనేదే నాకు నచ్చని విషయం. వసుదైక కుటుంబం పవిత్ర భారతదేశం. అందుకే తరతరాలుగా సంస్కృతి సాంప్రదాయాలతో ఈ దేశం ముందుకు సాగుతూ ఉంది. కానీ దురదృష్టం, అత్యంత బాధాకరం, అత్యంత హేయమైన చర్య నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చేసినటువంటి వికృత వికార అనాగరిక చేష్టలు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తేవడమే ఒక తప్పు. నాకు తెలిసి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏనాడు కూడా ప్రజా సమస్యల మీద ప్లే కార్డులు పట్టుకున్న సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ రాజకీయ భేదాలు విభేదాలతో రాజకీయ వాదాలతో పట్టుకున్న ప్లే కార్డులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఏ దేవుడి ఫోటోని పట్టుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర శాసనసభకు కానీ శాసన మండలికి కానీ బహుశా ఈ దేశంలోనే ఏ శాసనసభ ఏ శాసన మండలి భారతదేశ లోక్సభలో కూడా ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాలేదు. ఒక దుర్మార్గంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నాడు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకుండా, ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా, అదేవిధంగా అన్నిటికీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అటు కేంద్రం సహకారంతో తన అసమాన పరిపాలన దక్షతతో తన అనుభవంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఈనాడు ఇంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అగ్రగామిగా ముందుకు సాగుతూ ఉంది. అన్నిటికీ మించి గత 30 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది ఎగతాళి చేశారు, కంప్యూటర్లు కూడు పెడతాయని. మరి ఆ తర్వాత అదే కంప్యూటర్లు కూడు పెట్టాయి, గూడు పెట్టాయి, దిశ మార్చాయి. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ భవిష్యత్ అని క్వాంటమ్ వ్యాలీ అంటూ ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే క్వాంటమ్ వ్యాలీకి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్గా మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీకు ఎటు ఇవ్వాల, కనీసం ప్రతిపక్ష పార్టీగా ఏదైనా ఆ యొక్క పరిపాలనలో లోటుపాట్లు ఉంటే చూపించాల్సిన బాధ్యత